ఇప్పటి వరకు భూమి మీద పరిగెత్తే రైళ్లను చూసాం. కొండలని చీల్చుకుంటూ వెళ్లే టన్నెల్తో పాటు అండర్ గ్రౌండ్ రైలు మార్గాన్ని కూడా చూసుంటాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏకంగా సముద్రంలోని నీటి మధ్యలో రైలు ప్రయాణం మొదలైతే అది కూడా 100-200 కాదు, ఏకంగా 2000 కిలోమీటర్ల పొడవైన మార్గంలో రైలు పరుగులు పెడితే ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అని అనుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర రైలు మార్గాన్ని మన దేశంలో రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా భారత్ నుంచి దుబాయ్ వెళ్లాలంటే విమానంలో 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే సమయంలో ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళడానికి రైలు మార్గంలో సాధ్యపడుతుందా? అవును, సాధ్యపడుతుంది. కేవలం 2000 కిలోమీటర్లు ఈ రైలు మార్గానికి కేవలం 2 నుంచి 3 గంటల సమయం మాత్రమే గమ్యం చేరుకోవడానికి పడుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ రైలు మార్గం ఇండియాలోని ముంబై నుంచి దుబాయ్ వరకు మొదలవుతుంది. దీంతో ఆసియాలో 2 దేశాలను కలుపుతూ వాణిజ్యపరంగా అత్యంత పురోగతి సాధించనున్నాయి. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భవిష్యత్ మరియు ఆశ్చర్యకరమైన రవాణా మార్గాలతో ఏకం కాబోతున్నాయి. అది కూడా సముద్రం మీదుగా నీటి అడుగున సొరంగ మార్గం టన్నెల్ ద్వారా. ఈ సొరంగం అల్ట్రా ఫాస్ట్ రైలు కోసం రిజర్వ్ చేయబడుతుంది. ఇది 2 ఆసియా దేశాలను కనెక్ట్ చేయడం సాధ్యపడుతుంది. ఈ రైలు మార్గం గల్ఫ్ ఆఫ్ ఒమెన్ మరియు హిందూ మహాసముద్రాన్ని చూసే పుజైరా ఎమిరేట్ ను నేరుగా భారతదేశంలోని అతిపెద్ద నగరమైన ముంబై కలుపుతాయి. ఫలితంగా ఈ 2 దేశాల మధ్య సంబంధాన్ని బాగా విస్తరించే ఎక్స్చేంజీల నెట్వర్క్గా ఏర్పడుతుంది. భవిష్యత్ ఆలోచన దిశగా ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచ రికార్డులను తిరగరాస్తుంది. అంతేకాదు దాని పొడవు నిస్సందేహంగా అగ్రస్థానానికి తీసుకొస్తుంది. వాస్తవానికి నీటి అడుగున సొరంగం నిర్మాణం 1200 మైళ్లకు చేరుకుంటుందని ప్రాజెక్టు అంచనా వేస్తోంది. ఈ సంఖ్య ప్రస్తుతం అన్ని ఉన్న ప్రాజెక్టులను మించిపోతుంది. దాని పరిణామాన్ని చూపించడానికి ఈ సొరంగం యూకే మరియు ప్రాన్లను కలుపుతూ ఇంగ్లీష్ ఛానల్ను దాటేదానికంటే 40 రెట్లు పొడవుగా ఉంటుంది. ఈ ఛానల్ హిందూ మహాసముద్రం ఉపరితలం నుంచి 15,000 అడుగుల లోతులో ఉంటుంది. సొరంగం గుండా ప్రయాణించాల్సిన రైళ్లు ఒకసారి నిర్మించబడితే గంటకు 375 మైళ్ల వేగాన్ని చేరుకోగల అల్ట్రా ఫాస్ట్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్తో రైలు పరిగెడతాయి. 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం మరియు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న అరబ్ ఎమిరేట్స్కి దిగుమతి చేసుకునే మంచినీటి పరిణామం పెంచడం ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న ఆశ అని అబ్దుల్లా అల్హేషి గతంలో వివరించారు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రతిపాదకులుగా అబుదాబి నేషనల్ అడ్వైజరీ ఆఫీస్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టు యొక్క సాధ్యాసాధ్యాలను ధృవీకరించడానికి అవసరమైన అధ్యయనాలు పూర్తవుతాయి. అయితే ఇది చేపడితే ప్రపంచంలోనే నెంబర్ 1 కావడమే కాకుండా ప్రపంచ వింతలలో చోటు దక్కే అవకాశం కూడా లేకపోలేదు.